నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026లో ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అని సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఆ సిరీస్లో భాగంగా శతభిష నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం. శతభిష నక్షత్రం వారి జాతకం 2026లో ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు అంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అలానే వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి, అలానే వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు, ఏ ప్రొఫెషన్ జోలికి వెళ్లకుండా ఉంటే లాస్ అవ్వకుండా ఉంటుంది, వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు, తిథిలు, వారాలు ఏంటి ఒకసారి తెలియజేస్తారా? అందరికీ జై శ్రీమన్నారాయణ. మన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం అనగానే అందరిలో ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం శతభిష నక్షత్రం ఎలా ఉంటుందంటే మిడిల్ క్లాస్లో ఉండేటువంటి పీపుల్స్ ఉంటారు. హైఫై కాకుండా, లోఫై కాకుండా మిడిల్ క్లాస్లో ఉండేటువంటి పీపుల్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల పనులు, ఎన్నో రకాల వనరులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలతో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటారు శతభిష నక్షత్రంలో. అలాంటి శతభిష నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు కూడా కుంభరాశిలో ఉంటాయి. శతభిష నక్షత్రం 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ కుంభరాశిలో ఉండేటువంటి స్వభావం ముందు ముఖ్యంగా వీరికి నామ నక్షత్ర ప్రకారంగా అయితే కనుక ఎస్, ఎం, ఎల్, టి, డి ఇలాంటి లెటర్స్ అన్నీ కూడా పెట్టుకుంటారు. శతభిష నక్షత్రంలో ఈ లెటర్స్ అన్నీ కూడా వస్తాయి. అలానే జే, జా, జూ, జీ, జా, వి, వా, వి, వు, వా ఇలాంటి లెటర్స్ కూడా వస్తాయి ఎక్కువగా. ఇది వారి యొక్క తత్వాన్ని బట్టి, వారి యొక్క ప్రాంతాన్ని బట్టి పెట్టుకునేటువంటి విధానం ఉంటుంది. అలాంటి శతభిష నక్షత్రం వారు చూడటానికి కొంచెం బద్ధకంగాను, దాని తత్వం ఏంటంటే వాతతత్వం. శతభిష నక్షత్రం అంటే వాతతత్వంతో ఉండేటువంటి నక్షత్రం అనమాట. ఎక్కువగా బద్ధకంగా ఉంటూ ఉంటారు. ఇవాళంటే రేపు చేస్తూ ఉంటారు. వీరు ఉండటమే బద్ధకం అంటే ఇక వీరికి అనుకూలించినటువంటి గ్రహాలు వచ్చాయనుకోండి, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఇక చేసినట్టే పని. వీళ్ళు ఉన్న దగ్గర నుంచే ఏదో చేసుకోవాలనుకుంటారు, చుట్టూ పెట్టుకుంటారు. అన్నీ తినాలనుకున్నా కూడా అన్ని చుట్టూ ఏర్పరచుకొని కూర్చొని ప్రశాంతంగా తింటారనమాట. వాళ్ళని ఎవరు కదిలియకూడదు. కదిలిస్తే మళ్ళీ తలక నొప్పి, సగం లేస్తే వెళ్ళిపోతారు ఇంక అట్లనే. అలానే వీరికి అందరి స్వభావం అర్థమైంది. వీరిని మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. అలానే వీరు చూడటానికి కొంచెం బద్ధకంగాను, మందంగాను కనిపిస్తూ ఉంటారు. అలానే ఒక్కొక్కరైతే అందంగాను కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ దాంట్లో కూడా రెండో పెళ్ళి ఉంటుంది, లేదా రెండో రకమైనటువంటి అఫేర్స్ లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. స్వభావం అది పూర్తిగా ఎట్లా అంటే అఫిషియల్ అండ్ నాట్ అన్అఫిషియల్గా కూడా ఉంటుంది. అది వారి యొక్క తత్వాన్ని బట్టి, వారి ఆలోచన బట్టి అయితే ఖచ్చితంగా రెండో పరిచయాలు అయితే ఉంటాయి. అంటే కొట్టుకుంటారేమో, ఇది మాత్రం కొట్టుకుంటారేమో ఖచ్చితంగా. గురువుగారు చెప్పారంటే నిజమే కదా. అయితే ఇంట్లో చాలామంది గొడవలు అవుతాయి. శతభిష నక్షత్రంలో పుట్టిన వారికి భార్యతో ఉంటారు. ఆపోజిట్ పర్సన్ అయితే గురువుగారు చెప్పారు మీ దాంట్లో కూడా ఉందని చెప్పి కొడతారేమో ఇది ఇంటే అంటున్నా. అంతే కదా. అయితే శతభిష నక్షత్రం అనగానే 2026 సంవత్సరం ఇలాంటివి కూడా మనం చూసుకున్నట్టే కనుక ఎలాంటి బద్ధకంగాను, మొండిగాను, అందరిని ఆకట్టుకునే తత్వంతోనూ, అందరి గురించి ఆలోచించుకునే విధంగా ఉంటారు. ఎక్కువగా వీరు హోటల్స్ రంగంలో బాగుంటారు. ఫుడ్కి సంబంధించిన ఫుడ్ ప్రియులు అన్నమాట వీరు. అందుకని ఫుడ్కి సంబంధించిన రంగాల్లోనూ, ఫ్యాషన్ డిజైనర్ వాటిల్లోనూ, కష్టపడే తత్వంతోనూ ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్కువ మంది ఉంటారు ఈ రంగం వాళ్ళకి. ఇక బిల్డర్గాను, రైతులుగాను ఎక్కువ కష్టపడేటువంటి రంగాలు ఎక్కడ ఉన్నాయో వాటిలో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు శతభిష నక్షత్రం. అలాంటి వారికి 2026 సంవత్సరం కూడా కొంతమేర కలిసి వస్తుందని చెప్పొచ్చు. మొత్తం పూర్తిగా అయితే కాదు, 2025 కన్నా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక 2026 సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలో రాహు ఉంటున్నాడు, 2వ స్థానంలో శని ఉంటున్నాడు. అట్లనే కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరిని చూసుకొని మనం పరీక్షను తీసుకోవాల్సి వస్తుంది శతభిష నక్షత్రం అంటేను. కాబట్టి శతభిష నక్షత్రం బాగానే ఉంటుంది. 2025 కన్నా 2026 కొంచెం భిన్నంగా ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఉంటుందంటే కనుక 2025లో రూపాయి సంపాదిస్తే 2026లో రూపాయన్నర సంపాదిస్తారు. మరి పూర్తిగా వీరు సుఖపడేస్తున్నారా అనేది అయితే ఏముండదు, కానీ బెటర్గానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే 4 పాదాలు పుట్టిన వారికి కూడా దోషాలు అయితే పెద్దగా అయితే కనిపించట్లేదు, కానీ ప్రికాషన్స్ తీసుకోవాలి. దోషాలకు సంబంధించిన పరిహారాలు అయితే మాసాన్ని రోజు తీసేసుకోవాలి పుట్టిన వెంటనే. నేను ఆ తర్వాత వీరికి శతభిష 2026 మనం చూసినట్టయితే కనుక రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. డ్రైవింగ్ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్, ఆర్టీసీ ఇట్లా ఉంటాయి కదా, ట్రైను, కార్లు ఇలాంటి వాటి ఉంటాయి కదా, అలాంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. ఎలక్ట్రికల్ ఫీల్డ్ కూడా బాగా రాణిస్తారు. అలానే పనులు చేసే దాంట్లో కూడా వీరు అద్భుతంగా ఉంటారు అని చెప్పొచ్చు. ఏదైనా స్టీల్ ఫ్యాక్టరీస్లోనూ,
తయారు చేసే వస్త్రాలు ఉంటాయి. అలాంటి వాటిలో కూడా వీరు అద్భుతంగా ఉంటుంది. ఫ్యాక్టరీస్ సోపాలు తయారు చేయటం, మిషనరీస్ తయారు చేయటం, ఇండస్ట్రీస్ అంటారు కదా, అలాంటి వాటిలో కూడా వీరు అద్భుతంగా రాణిస్తారు. అలానే మెడికల్ రంగం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటి వాటిల్లోనూ, ఇంగ్లీష్ మెడిసిన్ వాటిలోనూ, ఇలాంటి వాటిల్లో వీరు అద్భుతంగా రాణిస్తారని చెప్పొచ్చు. వీరు చూడటానికి చేతులు ఇలా చూస్తే ఇలా ఉండవు, వాళ్ళకి శతభిష నక్షత్రానికి ఇలా ఉండవు, దీంట్లో సగమే ఉంటుంది చెయ్యి, అంటే చాలా చిన్నగా ఉంటాయి అనమాట. అందుకని డాక్టర్గా బాగుంటారు వీళ్ళకి. డాక్టర్గా కనుక ఏదైనా చిన్నపిల్లలుగానే ఉన్నప్పుడు ఆలోచిస్తే మన వీడియో చూసిన వారు శతభిష నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉన్నా, శతభిష నక్షత్రం పిల్లలు ఉన్నా కూడా వారిని డాక్టర్ చేయొచ్చు. డాక్టర్గా వారు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, విదేశాల్లో సెటిల్డ్ అన్నీ ఉన్నాయి, కానీ కష్టపడి వాళ్ళని డాక్టర్ చేస్తే చాలు. అలాంటి రంగాల్లో వీరు బాగుంటాయి. డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్, డాక్టర్స్ ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా రాణిస్తారనమాట. అలాంటి రంగాల్లో కూడా వీరు బాగుంటుంది. ఇక కలిసి రావట్లేదు అనే వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా అయితే వారి మీద ఏదో చెడు క్రియ జరిగి ఉంటుంది. వారి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ ఇలాంటి విద్యలు ఏదో చేయడం ద్వారానే వారికి కలిసి రాదు. ఖచ్చితంగా ఏ నక్షత్రం వారికైనా సరే వాడు గుర్తుపెట్టుకోవాలి, మాకు కలిసి రావట్లేదు, జాతక ప్రకారంగా అన్నీ బాగున్నాయి, గ్రహాలంతా బాగున్నాయట, మేము ఈ మధ్యన దానం చేసినాము, యజ్ఞం చేసినాము, యాగం చేసినాము, జపాలు చేసినాం, అన్నీ చేసినా కూడా మాకు కలిసి రావట్లేదండి, పెళ్ళి అవ్వట్లేదండి, ఏం చేయాలో తెలియట్లేదండి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేమిటంటే మనకు దశంతదశలు కాదు, గ్రహాల సానుకూలత కాదు, మన దాంట్లో శని నడుస్తుందండి, రాహు నడుస్తున్నాడండి, ఇవన్నీ కూడా మనకి చేయూతనిస్తాయి, చైతన్యాన్ని ఇస్తాయి, ఇబ్బంది పెట్టవు. ఇబ్బంది పెడుతున్నారంటే ఒక గ్రహం ఉంటుంది, మానవ గ్రహం. ఆ గ్రహం ఇబ్బంది పెట్టింది అంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేసినా పనికిరాదు, అష్టదిబ్బందులు పాలైపోతాం, ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేము, అక్కడే కోల్పడిపోతూ ఉంటాం అన్నమాట. ఏ పని ముందు కదా, స్ట్రెస్, ఆలోచన విధానం ఏది బాగోదు. తల్లిదండ్రులు దూరం అవుతూ ఉంటారు, కట్టుకున్న భార్య, పిల్లలు, భర్త అందరూ దూరం అయిపోతూ ఉంటారు, చుట్టుకోలు గుట్టుకోలు అవుతూ ఉంటారు, ఆర్థిక రకమైన ఇబ్బందులు, స్ట్రెస్ ఫీలు, ఆలోచన బాగోదు, మందంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, రోగాలు నిప్పులు అవుతాయి, ఏం పని చేస్తున్నావో తెలియదు, ఏం రోగం వస్తుందో కూడా అర్థం కాదు, స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి, లివరు, కిడ్నీ, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అలాంటి సమస్య కొట్టుమిట్లాడుతుందంటే మన మీద జరుగుతుందని అర్థం తప్పితే, మనకి ఎవరో ఏది చేయించారు తప్పితే గ్రహాల వల్ల సానుకూలత కాదు అవి. ఖచ్చితంగా అలాంటి సమస్యలు పోవాలంటే కనుక గురువు దగ్గర సంప్రదిస్తే కనుక వారికి ఉన్నటువంటి సమస్య ముందు పరిష్కార మార్గం చూపించేదానికి అయితే అవకాశం మెండుకు కనిపిస్తూ ఉంటుంది. ఇక 2026 సంవత్సరం చూసినట్టయితే కనుక అన్ని రంగాల్లో బాగానే ఉంటుంది, కానీ మెగ్జర్గా హోటల్ రంగంలో ప్రయత్నం చేసుకుంటే కనుక హోటల్స్ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ యొక్క శతభిష నక్షత్రం వరకు హోటల్స్ ఫీల్డ్ అయితే చాలా బాగుంటుంది. అలానే జాబ్ పరంగా కూడా వీరు అత్యున్నతమైనటువంటి జాబ్ చేసుకోవచ్చు. అన్ని రకాల రంగాల్లో ఐటీ రంగంలో కూడా వీరికి మంచి చైనత నైపుణ్యం ఉంటుంది. మే తర్వాత వీరికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, వేరే జాబ్ చూసుకోవడం, నిరుద్యోగులు బాగా చూసుకోవడం చేసుకోవచ్చు. ఆర్థిక సమస్య విషయాలు కూడా వీరికి మే తర్వాత అయితే వీరికి కొంచెం బెటర్గానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక వీటితో పాటు పోల్చుకుంటే వీరికి కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ అలాంటి గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. మూడోటి కనుక వైలెట్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. బ్లూ, స్కై బ్లూ, నావీ బ్లూ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే వారాలు అయితే శనివారం, సోమవారం అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ అయితే 8 and 4 and 6 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి చూసినట్టయితే కనుక వీరికి చూసినట్టయితే కనుక మాసాల్లో చూసినట్టయితే కనుక మార్చి మాసం బాగుంటుంది, ఏప్రిల్ మాసం బాగుంటుంది, జూన్ మాసం బాగుంటుంది, అలానే సెప్టెంబర్ మాసం వీరికి అద్భుతంగా ఉంటుంది, డిసెంబర్ మాసం కూడా అద్భుతంగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడాను. అలానే వీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలన్నా, ఏదైనా కొత్తగా జాబ్ కావాలన్నా, ఏదైనా కొత్తగా ఇంక్రిమెంట్స్ కావాలన్నా, పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి మాసాల్లో పెళ్లి చేసుకునే కనుక అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. పుట్టిన దగ్గర కాకుండా వేరే దగ్గర బతుకుతూ ఉంటారు వీరు, ఒక దగ్గర పుట్టి ఇంకో దగ్గర బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి వారు. కానీ వీరు జీవితంలో నిలదొక్కోవడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ నిలదొక్కుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు పడుతుంది కోరికి, కానీ నిలదొక్కుంటారు. ఖచ్చితంగా పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ సంపాదించుకుంటారు వీరు. వీరి దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు. ఎన్ని శత్రువులు ఉన్నా, ఎన్ని మిత్రులు ఉన్నా దాని దగ్గర ప్రికాషన్ తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఈ యొక్క శతభిష నక్షత్రం వారికి అన్ని రకాల రంగాల్లో కూడా బాగానే ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరాలు దేవుని అనుగ్రహం కూడా కావాలి వీరికి. దేవుని అనుగ్రహం నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలు వాటి మీద అభిషేకం చేసుకుంటుండాలి. నువ్వులు, నల్ల మినుములు కూడా వాటి మీద అభిషేకం చేసుకుంటుండాలి. ఎప్పుడైనా నువ్వుల నూనెతో నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటుండాలి. నవగ్రహాలకు ఏదైనా శాంతి హోమం కానీ, శాంతి పూజ కానీ, శాంతి సంబంధించినటువంటి యజ్ఞ యాగాలు కానీ, జపం కానీ చేసుకుంటూ ఉండాలి. రాహుకి, శనికి ఎక్కువ జపం చేసుకుంటూ ఉండాలి వీరు. ఇంకా స్టోన్ విషయంకి వచ్చే కనుక నీళ్ళు 2 క్యారెట్లు నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవచ్చు, పగడం కూడా 2 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవచ్చు. వీరికి కలిసి వచ్చే దశలు అయితే కనుక రవి భగవాన్ దశ బాగా కలిసి వస్తుంది. అలానే బుధుని దశ, శని దశ వీరికి బాగా కలిసి వస్తుంది. శుక్రుని దశ కూడా ఎక్కువగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం 2026 సంవత్సరాలు అత్యద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళే వాళ్ళలో ఒకళ్ళుగా ఉంటారు ఈ యొక్క రాశి నక్షత్రం వారు. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తే సరిపోతుంది.
తప్పకుండా గురుగారు 2026లో శతభిష నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నక్షత్రం గురించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.